చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ అన్న మాట్లాడినాక ప్రకాష్ గారు అంటే నేను దయాకర్ గారు ఈక్వేట్ చేసి మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలే. ఎవడో ఒకడు అనామకుడు వాడు నిజంగానే బయట పెట్టాలి. వాడు చేసిన తప్పే, వాడు చేస్తే ఏదైతే దానికి వెయిట్ వస్తుందో ఒక మంత్రిగా ఆమె చేసిన దాన్ని 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా చూడాల్సి వస్తుంది. అది వాంఛనీయం కాదు. ఇది కూడా ఆ రకంగా మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ఎందుకైందంటే మాట్లాడిన అవతల వ్యక్తి ఏమో నాగార్జున ఫ్యామిలీ. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కూడా తెలంగాణలో తెలుగు పరిశ్రమలో చలనచిత్ర చరిత్ర ఉన్నంత వరకు నాగేశ్వరరావు గారి పేరు ఉంటుంది. అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ అవతల దిక్కు కించపరచబడడం, అన్న మహిళ మంత్రి కావడం, ఈ రెండు కూడా తారాస్థాయిలో చేరడానికి రెండు కారణం. ఒక మామూలు వ్యక్తి ఇచ్చింది ట్రోల్ చేయడం వల్ల వచ్చిన దానికంటే 1000 రెట్లు ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. దాన్ని ఖండించాల్సిందే, దాన్ని బయటపెట్టి వాడికి శిక్ష వేయాల్సిందే. సైబర్ క్రైమ్ కింద నేరం అది. ఇక్కడ ఏంటంటే మణిపూర్ ఇష్యూ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఒకటి చెప్తున్నా. ఇది మాత్రం అంటే ఈ సందర్భం కాకపోయినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా మహిళల మీద జరుగుతున్న మణిపూర్లో జరగనివ్వండి, కాశ్మీర్లో జరగనివ్వండి, తెలంగాణలో జరగనివ్వండి స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి కారణాలు ఏందో అన్వేషించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే సమాజం ఎట్లయిపోయిందంటే చూసి చూడనట్టు పట్టించుకోనట్టు వదిలేస్తూ ఉంది. ఇవి చాలా తీవ్రమైన నేరాలు. ఎక్కడ జరిగినా కూడా దాని మీద సీరియస్ యాక్షన్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వారి స్టాండ్ చెప్పాలి. ఇప్పుడు జాతీయ పార్టీ కాదని చెప్పడానికి లేదు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఇది కూడా అంతే. దేశంలో ఎక్కడ ఏ మూల ఏ ఘోరం జరిగినా కూడా దాని మీద స్పందించాలి. వాళ్ళ స్పోక్స్ పర్సన్స్కి వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వాలి. కాబట్టి వారు చెప్పిన దానిలో అది ఖచ్చితంగా వాస్తవం. అది ఆ సమాజంలో ఎట్లయితే ఓ నిర్లిప్తత వస్తున్నదో, ఏం జరిగినా పట్టించుకునే తత్వం ఉందో అది రాజకీయ పార్టీలకు ఉండకూడదు. ఇవాళ సురేఖ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే నోరు జారీన్లు వెనక్కి తీసుకుందామని చెప్పి అనుకున్నారు పెద్ద మనసుతోని. ఇవాళ ఆమె చేయాల్సింది ఫస్ట్ సమంత దగ్గరికి పోవాలా, ఖచ్చితంగా ఆమె క్షమాపణలు పర్సనల్గా చెప్పాలా. ఆ కుటుంబాన్ని ఎంతో కొంత అది ఓదార్చినట్టు అవుతుంది. అది ఇవాళ అవసరం ఉన్నది. రెండవది, భవిష్యత్తులో ఏం మాట్లాడినా కూడా దయచేసి నోరు జారకండి. ఎందుకంటే మీ మీద బహుజన సమాజం మొత్తం ఆశలు పెట్టుకున్నది. ఇవాళ క్యాబినెట్లో ఆ బహుజనుల పక్షాన ఒక సీనియర్గా రిప్రజెంట్ చేస్తున్న మహిళ ఆమె. కాబట్టి ఇంకొకసారి ఇటువంటిది జరగకుండా మీరు సీరియస్గా ఆలోచించాలి. ఎక్కడ కూడా నోరు జారకూడదు. ఎవరు మాట్లాడినా పర్లేదు, కానీ ఒక మంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే జనం నిజమేమో అని అనుకునే ప్రమాదం ఉంది. ఆ రకమైన మాట్లాడాల్సిన అవసరం కూడా మీకు లేదు. రాజకీయాలతో తిప్పికొట్టండి. 30 ఏళ్ళు 25 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నోసార్లు ఎమ్మెల్యే, మంత్రి. ఈ చౌకబార్ ఆరోపణలను మానుకోవాలి. ఇక్కడే కాదు, సోషల్ మీడియాలో కూడా ప్రతి ఫోన్ ట్యాప్ అవుతున్న సంగతి తెలిసి ఒక అనవసరమైన ఒక 10-11 నిమిషాల వీడియో ఒకటి మార్కెట్లో వైరల్ అవుతుంది. తక్షణమే దాన్ని యూట్యూబ్ నుంచి తీసేయాలని చెప్పి నేను దయాకర్ గారిని కోరుతున్నా. దాన్ని మీరు సైబర్ వాళ్ళకు చెప్పి తీసేయండి. మంత్రి గారి పరువును పూర్తిగా బజారు కీడ్చేలాగా ఆమె సంభాషణలు ఉన్నాయి. ఇదెంత జనం స్పందిస్తున్నారో ఇంతకంటే 10 రెట్లు ఆమె ఆ భాష, అందులో వాడిన మాటలు, ఆ ఘర్షణ పడ్డ తీరు కూడా ఆ బహుజనుల పరువు తీసే విధంగా ఉంది. కాబట్టి ఆ వీడియోను కూడా మీరు డిలీట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. దయాకర్ గారు కంపల్సరీ ఒక